హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు నేను డోక్లా చేస్తున్నానండి. ఇక్కడ ఫిల్టర్ చేసుకున్న 3 కప్పులు శనగపిండి వేసుకున్నానండి. ఇక్కడ 1/2 కప్ వాటర్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకున్నానండి 1 స్పూను, మళ్ళీ 2 స్పూన్స్ దాకా పంచదార వేసుకున్నాను. ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకున్నానండి. ఇక్కడ 2 స్పూన్లు నూనె కూడా వేసానండి. బాగా కలుపుకొని పెట్టుకున్నాను పక్కన. అది మళ్ళీ ఒక పక్కన పొయ్యి వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి. ఇప్పుడు కలిపిన వాటర్ అంతా పిండిలో వేసుకొని మెల్లగా కలుపుకోవాలండి. ఇక్కడ 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కలుపుకొని ఒక 1/2 అవర్ దాకా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మళ్ళీ గ్రీన్ చట్నీకి 1/2 కట్ట పుదీనా, 1/2 కట్ట కొత్తిమీర, 5 పచ్చిమిరకాయలు, 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, అల్లం చిన్న ముక్క, చింతపండు కొంచెం తీసుకున్నానండి, బ్రౌన్ షుగర్ అన్నీ వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. ఇక్కడ 1/2 చెక్క మళ్ళీ నిమ్మకాయ పిండుకొని గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇందాక కలిపి పెట్టుకున్న మన మిక్సర్ అంతా వేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దామండి ఉడికేదాకా. చూడండి, ఇలా స్ప్రెడ్ చేయాలండి. యాక్చువల్లీ ఈరోజు మాకు పాట్లక్ ఉందండి, దానికి ఈరోజు నేను ఇది చేసుకుని వెళ్ళానండి. 10 మినిట్స్ అండి. ఇక్కడ మళ్ళీ గిన్నెలో నూనె వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, నువ్వులు 2 స్పూన్లు, కరివేపాకు, పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని కొద్దిసేపు వేగనిచ్చానండి. జాగ్రత్త అండి, నువ్వులు ఎగురుతాయి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఇంగువ వేసానండి. ఇప్పుడు వాటర్ పోసుకునండి. దాంట్లో మళ్ళీ 2 స్పూన్లు పంచదార వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇది ఒక 50% దాకా ఓకే అండి, 50 to 60% ఓకే అనిపించింది. ఇదిగోండి, ఇక్కడ ఫోర్క్తో ఇలా చేస్తే అంటుకోకుండా ఉంటే మనకి రెడీ అయినట్టండి. ఇక్కడ నైఫ్తో చుట్టూరు కొంచెం అంతా కొంచెం క్లీన్గా తీసేసుకుని ప్లేట్ని రివర్స్లో పెడితే అండి అంతా మనకి నీట్గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసుకొని పెట్టుకుందామండి. అంత స్పంజ్గా రాలేదండి, ఈనో లేదండి. ఈనో ఉండుంటే ఇంకా బాగా స్పంజ్గా వచ్చేది. ఇదిగోండి, ఇందాక మనం తాలింపు పెట్టుకున్న వాటర్ అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. మళ్ళీ మీరు ట్రై చేయండి. ఇంకా బాగా రావాలంటే ఎలాగో రెసిపీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.